కోయేట్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ అయితే వచ్చిందనమాట. కోయేట్ ప్రభుత్వం అనేది 50 ఫీల్స్‌కి బ్రెడ్ అనేది ప్రజలకు 50 ఫీల్స్ ధరకే ఇస్తున్నట్లుగా న్యూస్ అయితే వచ్చింది. వివరాలకు వెళ్తే అరబిక్ బ్రెడ్ ధరను 50 ఫీల్స్ వద్ద ఉంచడంతో ప్రభుత్వం మద్దతుతో మాత్రమే సాధ్యమని కోయేట్ ఫ్లోర్ మిల్స్ అండ్ బేకరీస్ కంపెనీ కేఎఫ్ఎంబీసీ సీఈఓ ముత్లక్ అల్ జైద్ పేర్కొన్నారు. రోజువారీ బ్రెడ్ ఉత్పత్తి పరిమాణం 4.5 మిలియన్ల నుండి 5 మిలియన్ల ముక్కల మధ్య ఉందని వెల్లడించారు. ప్రభుత్వానికి అవసరమైన వస్తువులకు ధరలకు మద్దతు ఇవ్వడానికి మరియు స్థిరమైన కంపెనీ పెట్టుబడులను కట్టుబడి ఉందని ఆయన ఒక పత్రికా ప్రకటనలో అయితే పేర్కొన్నారు. ఈ నాణ్యత స్థాయిని కొనసాగించడానికి ప్రమాణాలు మరియు ధృవపత్రాలకు కట్టుబడి ఉండడం, అధిక నాణ్యత ముడి పదార్థాల వాడకం మరియు స్థిరమైన నాణ్యత నిర్వహణ సహా ఉత్పత్తిలో ప్రక్రియలో ఇవన్నీ ఉంటాయని ఆయన అయితే పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల ఫలహారశాలలు మరియు తన ఉత్పత్తులను పరిచయం చేయడానికి కంపెనీ ఒక ప్రత్యేకమైన చొరవను ప్రారంభించింది. ఈ సంవత్సరం కేఎఫ్ఎంబీసీ ఉత్పత్తులను 3 పాఠశాలల్లో బఫే వ్యవస్థ ద్వారా అందించారు. వాటిలో బేక్డ్ వస్తువులు మరియు జ్యూస్లు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఆరోగ్యకరమైన మరియు సమతుల్య భోజనాన్ని పొందేందుకు వీలు కల్పించే విభిన్న నమూనాలు అందించడమే లక్ష్యంగా కువైట్లో దాదాపు 900 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ ఇతర సంస్థల ప్రమేయం అవసరమని కోరితే కంపెనీ విస్తరించడానికి సిద్ధంగా ఉందని అల్ జైద్ అయితే పత్రికతో అయితే సీఈఓ అనేది ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా కేఎఫ్ఎంబీసీ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎందుకంటే వాటి ధరలు దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల కంటే తక్కువగా ఉంటాయి మరియు అధిక నాణ్యతను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే కువైట్లో ఆహార ధరలు తక్కువగా ఉన్నాయని, కానీ ఉత్పత్తి నాణ్యతపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని ఆయన సూచించారు. యర్మూక్, సాదల్ అబ్దుల్లా మరియు ఫహద్ అల్ అహ్మద్ వంటి మంతకాలలో శాఖలను ప్రారంభించిన తర్వాత, అలాగే కొత్త ఉత్పత్తులను ముఖ్యంగా కాఫీను పరిచయం చేయడం ద్వారా బోటిక్స్ అని పిలువబడే వాటి ద్వారా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రపంచ ధోరణులకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను నిరంతరం ప్రవేశపెట్టడానికి కంపెనీ ఆసక్తిగా ఉందని అల్ జైద్ గారు వివరించారు. దీనిని ఉత్పత్తులు ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్లో అందుబాటులో ఉన్నాయి మరియు గల్ఫ్ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా మరింత విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. కేఎఫ్ఎంబీసీ వారి ప్రాథమిక ఉత్పత్తులలో స్థానిక మార్కెట్కు స్వయం సమృద్ధిని నిర్ధారించగలదని, ఉత్పత్తి మరియు అభివృద్ధి స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాటి అవసరాలను తీర్చే విధంగా దృష్టి సారించిన అంతర్గత వ్యూహాత్మక ప్రణాళికలతో ఈ కంపెనీ కలిగి ఉందని ఆయన అయితే పేర్కొన్నారు. ఏదేమైనటికీ కువైట్లో అయితే ఈ బ్రెడ్ ఏదైతే ఉందో, ఈ బేక్డ్కి సంబంధించిన బ్రెడ్ కంపెనీ అనేది చాలా తక్కువ ధరలకు చాలా నాణ్యతగా పాఠశాలలకు అందించడమే కాకుండా ప్రజలకు కూడా చాలా తక్కువ ధరకు, అదేవిధంగా క్వాలిటీ ఏమాత్రం మిస్ కాకుండా ఇటువంటి బ్రెడ్లు అయితే కువైట్లో అయితే దొరుకుతాయని కేఎఫ్ఎంబీసీ కంపెనీ అధినేత అయితే సీఈఓ గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఏదేమైనా ఆయనకు మనమైతే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కోయేట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. స్టే విత్ us కోయేట్ యూట్యూబ్ తెలుగు.